మొక్క అయితే బాగా పెరగడానికి ఈ నోవా యూరియాని స్ప్రే మందు అయితే వేస్తున్నాము. ఇది మొక్క బాగా బలంగా పెరుగుతుందన్నమాట, బాగా స్ప్రెడ్ అయిపోతుంది. మనము యూరియా రూపంలో అయినా చల్లొచ్చు, లేదా ఇట్లా స్ప్రే మందైనా తీసుకోవచ్చు. ఇది కింగ్ డై అనమాట, పురుగు మందు అన్నమాట. ఇది పొలంలో పురుగులు ఎక్కువగా ఉన్నప్పుడు ఇది మనకు కంది పంటలో పూత అనేది బాగా రావాలన్నమాట. పూత బాగా వస్తేనే మనకు కాయలు బాగా వస్తాయి. అట్లా ఇక్కడ రైడ్ అనేది కదా, ఇది దోమదన్నమాట. ఇలా మెజర్మెంట్ రూపంలో అయితే వేసుకోవాలన్నమాట. కొన్ని సపరేట్గా వేస్తున్నాము. స్ప్రే మందు చల్లే వాళ్ళకు ఈజీగా అర్థమవుతుందన్నమాట. ఎన్ని ఇట్లా డబ్బాలకి ఎన్ని వాటర్ వేయాలి అనేసి వాళ్ళు కలుపుకుంటారు ఈజీగా. ఇట్లా సపరేట్గా వాడుతున్నాం అన్నమాట. యూరియా సపరేట్గా, కింగ్ డయా అని ఇచ్చాం కదా, అదొకటి సపరేట్గా అట్లా కలుపుకున్నాం అనమాట. కలుపుకొని తర్వాత ట్యాంకులలో వేసి అన్ని స్ప్రే మందు కొట్టేవాళ్ళు అన్నీ ఈక్వల్గా వేసుకొని వాళ్ళు స్ప్రే కొడతారు. ఎందుకంటే కొన్ని చోట్ల ఎక్కువ, కొన్ని చోట్ల తక్కువ కాకుండా మెజర్మెంట్స్ తీసుకొని వేస్తేనే ఒక ఐడియా వస్తుందన్నమాట వాళ్ళకి. అప్పుడు ఈజీగా పంట కూడా స్ప్రెడ్ అవుతుంది. ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువ లేకుండా మంచిగా పంట వస్తుంది మనకు. నేనైతే ఇప్పుడు స్ప్రే మందులో ఏమేమి వేసానంటే యూరియా వేసాను, కింగ్ డై అనే పురుగుల మందు వేసాను, రైడ్ అనే దోమ మందు వేసాను. ఇంకా పూత బాగా రావడానికి, అంటే మనకు పూత బాగా వస్తేనే కాయలు బాగా వస్తాయి కాబట్టి పూత మందు కూడా ఒకటి వేసాను అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఇవి వేపించిన తర్వాత మళ్ళీ ఒక వారం అయిన తర్వాత మళ్ళీ వాటర్ అయితే నేను పెట్టాల్సి ఉంటుంది.